చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే చాలా నవ్వు ఆగలే. చాలా నవ్వు వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా నవ్వు వచ్చింది. సంజన అమ్మగారు ఎవరికి? ఇమ్మానుయల్ అమ్మ. ఇమ్మానుయల్కి అమ్మగారైన సంజన గారి గురించి సుమన్ శెట్టితో మాట్లాడుతున్నాడు. అన్న, నేను నిన్న చేసిన దాంట్లో తప్పే ఉందా అంటే సుమన్ శెట్టి అసలే మొహమాటపరస్తుడు. ఏం చెప్పాలనో అసలు ఒక స్టాండ్ తన సొంత పాపం ఉండలేడు. ఎవరేం చెప్పినా నమ్మిస్తాడు ఉత్తిగా. లేదన్నా నువ్వేం తప్పు చేయలేదు, నిజమే, మంచిగానే చేసినావు. సుమన్ శెట్టి ఇమానులతో చెప్తాడు. ఇక ఇమానులు అన్నీ అన్న అట్లా ఇట్లా చేసినా అట్లా చేసినా సంజనాని అమ్మలా ఎట్లా ట్రీట్ చేశాను, అయినా కూడా నేను ఎక్కడ తగ్గానో అక్కడ తగ్గాను, ఎక్కడ నెగ్గానో అక్కడ నా గేమ్ గురించి కూడా నేను ఆలోచించలేక ఒకసారి అని చెప్పుకుంటూ వస్తాడు సుమన్ శెట్టికి. సంభాషణ అయిపోయి బయటికి వస్తాడు. భరణి కూడా ఎంటర్ అయ్యి మన మధ్యలో భరణి ఏం మాట్లాడు. భరణి బయటకు వస్తున్నప్పుడు సుమన్ శెట్టి ఇట్లా భుజం మీద చేసుకుంటూ, సుమన్ అన్న, వాళ్ళిద్దరి మధ్య నువ్వు వెళ్ళమాకు, అసలు వాళ్ళిద్దరి మధ్య అస్సలు వెళ్ళమాకు. వాళ్ళు ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. అనవసరంగా బక్కరగాలే మనమే అనేసరికి నాకైతే అసలు నవ్వాగలే. అసలు కామెడీ చెప్పేది సీరియస్గా, కానీ నాకైతే కామెడీ అనిపించింది. మన సుమన్ శెట్టి కూడా అనుకుంటా నిజమా అన్న అనుకుంటే తలూపిండు. ఇక స్టార్టింగ్ ఎపిసోడ్ అలా సాగింది. ఇక నెక్స్ట్ మన బిగ్ బాస్ టాస్క్ ఇంకా తెలుసు కదా. ఇక డేలు దగ్గర పడుతున్న కొద్దీ టాస్క్లు ఇస్తున్నాడు విపరీతంగా. ఆ సీరియస్ మధ్య ఇవాళ ఈ జోకు నాకు బాగా నవ్వొచ్చింది. ఇక బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఇద్దరు సంచాలకులు పెట్టి, ఎవరు? కళ్యాణ్ పడాలా, సంజన గార్లాని ఇద్దరిని సంచాలకులు పెట్టి ఒక బాల్ ఇసిరాలి. ఇద్దరు వాళ్ళు దాంట్లో ఎవరు ఎక్కువ బాల్ పట్టుకుంటే వాళ్ళే ఈ రౌండ్ విజేత అని. అందరూ వరుసగా ఎవరు? మన డిమాండ్ పవన్, ఇమాన్యుయల్, తనూజ, భరణి, సుమన్ శెట్టి వరుసగా నిలబడి ఇక బాల్ ఇసిరితే బాల్ కరెక్ట్ చేసుకోవాలి. అలాంటి టాస్క్లో ముందు సంజన గారు బాల్ ఇసరడం మొదలుపెట్టారు. ఇక్కడ మాత్రం మన సుమన్ శెట్టికి అన్యాయం జరిగింది. ఎందుకంటే హైట్ తక్కువ కాబట్టి అన్యాయం జరిగింది. అందరూ బాళ్ళు వేసుకుంటూ వచ్చారు. అందరూ పోటాపోటీగా ఆడారు. కానీ సుమన్ శెట్టికి భరణి కూడా ఒకనొక టైంలో సుమన్ శెట్టికి వచ్చే బాల్ కూడా భరణే తీసుకున్నాడు. అప్పుడు భరణ్ నా దగ్గరకు వస్తూనే ఉందని కొంచెం సీరియస్ అయిపోయాడు. మళ్ళీ కామన్ ఇక మళ్ళీ తగ్గాడు. ఎందుకు ఇక బాల్స్ విసురుతూ ఉంటారు. ఇక మన కళ్యాణ్ సంచాలక్ కాబట్టి, కళ్యాణ్ సంజన కాబట్టి కళ్యాణ్ ఎవరికి విసురుతాడు, ఎవరి బాల్లో వేస్తాడు? మన తనుజకే. కళ్యాణ్ ఎవరు గెలవాలని కోరుకుంటాడు? తనుజ కాబట్టి ఆమెకే ఎక్కువ బాల్స్ విసిరాడు. సంజన అయితే ఇమాన్యుయల్కి విసురుతుంది. కానీ ఇక్కడ సంజన లెవెల్ ఈక్వాలిటీ గేమ్ ఆడింది. ఈక్వాలిటీ గేమ్ ఆడి అందరూ సమానంగా విసిరింది. కానీ కళ్యాణ్ పడాల మాత్రమే తనుజకు ఎక్కువ విసిరాడు. కళ్యాణ్ పడాల సుమన్ శెట్టికి ఒకటి వేసానంటున్నాడు, కానీ సుమన్ శెట్టికి వేసిన బాల్ భరణికి వెళ్ళిపోయింది, ఒకటి కింద పడిపోయింది. ఇంకా అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఎవరికి? మొత్తం అయిపోయిన తర్వాత సంజన కళ్యాణ్తో, నువ్వు అన్యాయంగా బాల్స్ విసిరావు, సమానంగా విసిరలేదు అంటే ఇద్దరు గొడవ పడేసాగారు. అప్పుడు మన భరణి ఒక మాట, మనం ఎప్పుడు పక్కపక్కన నిలబడొద్దన్న. ఎందుకంటే ఇన్ని వారాలు 13 వీక్స్ ఉన్న బాండింగ్ మొత్తం ఈ ఒక్క 2 వారాలలో పోద్దన్న, చెడిపోద్ది, బాండింగ్ చెడిపోద్ది అనవసరంగా. ఈ గేములు ఉంటాయి ఎప్పుడు, కానీ మనం ఎప్పుడు పక్కపక్కన ఉండొద్దన్న అని అనేసరికి నిజం నాకైతే మస్తు అనిపించింది. భరణి గారు అక్కడ కూడా బాండింగ్ ఆలోచించారు. గ్రేట్, అది నిజమే. అది ఎందుకంటే ఇన్ని వారాల బాండింగ్ చిన్న క్లాస్తో ఎవరిదైనా అంతే. ఎంత మంచి కలిసి ఉన్నారనే కాదు, చిన్న గొడవ వస్తే ఆ కలిసి ఉన్నది మొత్తం మర్చిపోతారు. అలాంటి జనాల మధ్య బతుకుతున్నాం మనం. అలాంటిదే ఇప్పుడు ఇదే మన భరణి గారు చెప్పి మస్తు అనిపించింది నాకైతే. అన్న మనం పక్కపక్క నిలబడొద్దన్న, చూడన్న వేరే కాడ నిలబడి ఆడదు. ఇన్ని వారాల మంచి బాండింగ్ ఉన్నది పంచలో అయింది అనేసరికి సుమరన్న అలా కాదన్న అని చెప్పేయండి. కానీ వాస్తవం అది. అక్కడితో ఇంకా టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత సంజన భరణి మళ్ళీ ముచ్చటిస్తున్నారు. ఎవరి గురించి? కళ్యాణ్ పడాలా తనుజ గురించి. సంజన మళ్ళీ భరణితోని, అన్న అసలు కళ్యాణ్ పడాలా అసలు ఏం ఆడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. వీక్ మొత్తం తనుజ అంటే తిరుగుతున్నాడు అన్న, తనుజ ఏం చెప్పినా అది చేస్తున్నాడు అంటూ భరణి చెప్తుంది. అప్పుడు భరణి ఎంబటే కూర్చోమంటే కూర్చుంటున్నాడు కళ్యాణ్, నిలబడంటే నిలబడుతున్నాడు కళ్యాణ్. తను ఏం చెప్పినా అది చేస్తున్నాడు. తనుజ కూడా మరీ ఓవర్ కమాండింగ్ చేస్తుంది. ఏం చేస్తాం అని మన భరణి చెప్తాడు. సంజన నాకు చెప్పాలనిపిస్తుంది అన్న, దగ్గర పోయి చెప్పాలనిపిస్తుంది, అనవసరంగా ఆడ చెడు కొట్టుకోకురా, నీ ఆట నువ్వు ఆడు, మంచిగా ఆడుతున్నావు, లాస్ట్ 2 వీక్స్ ఎందుకు చెడగొట్టుకో చెప్పాలని ఉంది. మళ్ళీ అందరు నా మీద పడి ఏడుస్తారన్న, అందుకే నేను చెప్పాలని నాకు మనసులో ఉన్నా కూడా చెప్పలేకపోతున్నా అని మన సంజన భరణితో అంటుంది. ఇక అక్కడితో ఆ గేమ్ అయిపోతుంది. ఇక టాపిక్ కూడా అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి, ఎవరు హైయెస్ట్ స్కోర్లు ఉన్నారో వాళ్ళిద్దరిని తీసేయాలి.
అప్పుడు మళ్ళా గొడవ రచ్చ సంజన డిమాండ్ పవన్ మధ్య. సంజనాని తీసేయాలని డిమాండ్ పవన్ ఎక్కడో తనుజతో చెప్పిండని మన సంజన ఎంతదట. అది ఇని రచ్చర చేసింది. ఇప్పటి వరకు సీజన్ 9లో జరగని గొడవ చూస్తావా చూపించమంటావా? ఇప్పటివరకు జరిగిన గొడవ అలాంటి గొడవ క్రియేట్ చేయమంటావా? గొడవ పడమంటావా? వద్దు పవన్, నేను మంచితనంగా ఉండు, అనవసరంగా ఒకరి కడుపు కొట్టొద్దు అన్నట్టు డిమాండ్ పవన్ మీద బాగా అంటే బాగా చేసింది సంజన. అక్కడ డిమాండ్ పవన్ కూడా నేను మీ పేరు చెప్పలేదండి, మీరు అర్థం చేసుకుంటలేరు, మీ పేరు చెప్పలేదు అని డిమాండ్ పవన్ డిఫెండ్ చేసుకుపోతాడు. అక్కడ ఘోరం గొడవ అయింది. అక్కడ అయిపోయిన తర్వాత సంజనాని తీసేస్తారు. లాస్ట్కు సంజన అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇద్దరు హై లిస్ట్ ఎవరు ఉండాలి అంటే లాస్ట్కు పోటాపోటీ గొడవలు మళ్ళీ పడి ఇమానుయల్ ఉండాలని గొడవ అది పడి తనూజ భరణి గారు వాళ్ళిద్దరికి పాయింట్స్ ఎక్కువ వచ్చి వాళ్ళే ఇద్దరు పాయింట్స్ హై లిస్ట్లో ఉంటారు. మళ్ళీ ఫైనల్ లిస్ట్ కదా, మళ్ళీ పబ్లిక్తో ఇంటరాక్షన్ పోటాపోటీగా గెలిచి ఇద్దరు చేసింది పబ్లిక్తో ఇంటరాక్ట్ చేసి బయటకు వచ్చి పబ్లిక్తో మాట్లాడతారు. ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ నిన్న వాళ్ళకి ఇచ్చినట్టు ఇమానుయల్కి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇంకా బయటికి వెళ్ళి తనూజ భరణి మంచిగా ఇద్దరితో వాళ్ళందరితో మాట్లాడి హ్యాపీగా భరణి కూడా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నాగానే హ్యాపీ ఫీల్ అవుతాడు. తనుజ కూడా ఇన్ని రోజులు నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నాను బిగ్ బాస్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటూ మన తనుజ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనుజకు సపోర్ట్ చేస్తున్నా, తను చెప్పింది వింటున్నా అనుకుంటాడు తప్ప మనోని గేమ్ తగ్గుద్ది, మనోని గేమ్ ఎంత దూరం వచ్చి అనవసరం గేమ్ తగ్గించుకుంటానని మన కళ్యాణ్ పడాలి కొంచెం కూడా ఆలోచన రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నిజమే, అందరు చెప్తున్నారని కాదు, నిజమే ఆడ భరణి సంజన చెప్తున్నారని కాదు, అందరు చూసి జనాలకు కూడా అదే అర్థమవుతుంది. తన ఆట తగ్గుతుంది, ట్రోఫీ దగ్గరికి వెళ్ళేటోని రివర్స్ వస్తున్నాను అనవసరంగా తనుజకు సపోర్ట్ చేసి నా ఆట పోతుంది అని మన కళ్యాణ్ పడాలి ఎక్కడో అర్థం కావట్లేదు. చూద్దాం, ఇంకైతే వారం రోజులు ఉంది, ఏమైద్దో శివుడు ఏమనుకుంటున్నాడు అన్నట్టు చూద్దాం. ఇలా ఈ ఎపిసోడ్ హైలైట్స్. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.